ఒక సర్ప్రైజ్ పర్సన్ మీకు ఈ వీడియోలో పరిచయం చేస్తాను. మీరు ఎక్స్పెక్ట్ చేయరు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు హైదరాబాద్లో కలుస్తానని. సో ఎవరు అంటే మీరు వీడియోలో చూడాలి. సో అదివండి ఏదో డిజైనర్ స్టూడియో అంటే ఏదో చిన్నది అనుకున్నా, ఇంత పెద్దది. ఇండియన్ ట్రయాంగిల్ అటైర్. సో చాలా పెద్దది ఉంది. దీని లొకేషన్ అది ఇస్తాం కానీ. సో గైస్ మళ్ళీ వచ్చేసాను హైదరాబాదు. లెక్కేసుకోండి 23సారి మనకు ఛాలెంజ్ ఇచ్చాక. చాలా ఛాలెంజ్ చేశారు, దమ్ముంటారా అని. 23 సార్లు వచ్చారు. మీరెక్కడ? ఓకేనా. సో ఇవాళ ఒక డిజైనర్ స్టూడియో, ఏదైనా స్వాతికి కొంచెం షాపింగ్ చేద్దాం, శారీ షాపింగ్ అని డిజైనర్ కొత్తగా స్టార్ట్ చేస్తే వాళ్ళు యూకే నుంచి మూవ్ అయ్యి ఇక్కడ స్కాట్లాండ్ నుంచి మూవ్ అయ్యి ఇక్కడ కంపెనీస్ అవి ఉన్నాయి. కానీ ఆవిడ ప్యాషన్ని పర్స్యూ చేస్తూ చూడండి ఇంత పెద్ద స్పేస్ 4500 స్క్వేర్ ఫీట్లో ఇది ఓపెన్ చేశారు, ఓన్లీ ప్యాషన్ కోసం. సో అందుకని మనం కూడా సపోర్ట్ చేయాలని ఇక్కడికి వచ్చారు. సో ఇవాళ ఏం శారీస్ తీసుకున్నాం ఏంటి అని, ఇది మన ఫీమేల్ సబ్స్క్రైబర్స్కి అయితే మంచి వీడియో ఫర్ షూర్. 12 years చాలా ప్యాషన్. 12 years కే ప్యాషన్ ఆల్రెడీ. అబ్బా, డిజైనింగ్ అంటే తన క్రియేటివిటీ, డిజైనింగ్ చాలా బాగా చేస్తుంది. సో షీ ఆల్సో వాంటెడ్ టు డూ ఇట్. యాక్చువల్లీ చెప్పాలంటే దీనిలో సగం డిజైన్స్ తనే డిజైన్ చేసింది. మీరు నమ్మరు, 12 years కి డిజైన్ చేసింది అంటే నమ్మరు. కానీ ఏం చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చూపించండి తను ఏం డిజైన్ చేసింది. ఇక్కడ ఏదో షాపింగ్ వస్తే పైనుంచి బాల్కనీ నుంచి పిలిచారు నన్ను. అందరూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఓకే, ఆల్రైట్. వావ్, అందరూ. సో హాయ్ చెప్పండి అందరూ. ఓకే. ఆల్రైట్ గైస్, సో ఒక డిజైనర్ షాపింగ్కి వెళ్తున్నాం ఇవాళ. హైదరాబాద్లో ఉన్నప్పుడల్లా మా ఆవిడ కంప్లైంట్ చేస్తుంది అనమాట, పేరుకే వెళ్తావు ఏది తీసుకురావు అని. సరే అని మన బ్రౌన్ అడిగాను, ఎక్కడికెళ్తామంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు సమ్ డిజైనర్ వేర్ అని, అడి తీసుకెళ్తున్నాను. ఆ బ్రదర్ ఎవరంటే ఇదిగోండి బ్రో. అసలు అనుకోలేదు హైదరాబాద్లో కలుస్తారు. చైనాలో అయిపోయింది, సౌదీ అన్ని తిరిగేసి దుబాయ్ వెళ్ళి బహ్రెయిన్ వెళ్ళి హైదరాబాద్ వచ్చేసరికి నాకు మామూలుగా ఫోన్ చేస్తే, ఆయన ఏదో పని మీద ఫోన్ చేస్తే ఫర్నిచర్ ఆర్డర్ గురించి చైనాది, నేను హైదరాబాద్లో ఉన్నాను. అవునా అని చెప్పాను, డిజైనర్ వేరు నాకు కావాలి హాలిడే షాపింగ్కి అంటే. సరే తెలిసిన ఒక ప్లేస్ ఉంది అని. ఎక్కడ బ్రో ఇప్పుడు మనం అడిగెళ్తున్నాం? అప్పా జంక్షన్ ఎక్కడది? జస్ట్ నార్సింగ్ దగ్గర. ఇప్పుడు మనం వెళ్తున్న డిజైనర్ స్టోర్ నుంచి ఏంటి ఇది అంటే వాళ్ళు యాక్చువల్గా రీసెంట్ స్టార్ట్ చేశారు. డిజైన్స్ బాగున్నాయి, వాళ్ళు ఓన్ డిజైన్స్ అన్ని కస్టమ్ డిజైన్స్. ఓకే, అందుకని ఒకసారి మీరు కూడా చూస్తారు కదా, మీ ఇంటి ఫ్యామిలీకి చూద్దాం. బాగున్నాయి. మా ఇంటి మేము ఎప్పుడు అక్కడికి వెళ్ళేది. అవునా? సో బ్రో రికమెండ్ చేశాడు కాబట్టి వెళ్తున్నా. ఏదో అట్లీస్ట్ ఒక ట్రెండ్ తీసుకుంటే మా ఆవిడ విల్ బీ హ్యాపీ అనుకుంటా. సో మీకు కూడా చూపిస్తాను ఏం చేస్తున్నాం అని. మనం ఎక్కడికి వెళ్ళినా 5 నిమిషాలు 10 నిమిషాలు కొనేస్తాం కదా. సో ఈసారి డిజైనర్ స్టూడియో కాబట్టి ఇంట్రెస్టింగ్. వాళ్ళు కూడా ఆవిడ కూడా ఇంగ్లాండ్ నుంచా యూకే నుంచి వచ్చి డిజైన్ స్టూడియో పెట్టుకున్నారంట. సో కాన్సెప్ట్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి సరే వీడియో రికార్డ్ చేసి మీతో షేర్ చేసుకున్నాను. ఒకసారి వెళ్ళాక మీకు సీన్ చూపిస్తాను. నైట్ మొత్తం అంతా రియల్ ఎస్టేట్ అంటే వేరే హైదరాబాద్ ఇది అంతా స్కై స్క్రేపర్స్. ఇక్కడ మై హోమ్ అవతార్ ఉంది, అక్కడేమో జైబేరీ ద సమ్మిట్ ఉంది. సో నేను వచ్చిన అమీర్పేట్ జంక్షన్ కి దీనికి అసలు పొంతం లేదు అన్నమాట, చాలా తేడా. చూడండి గైస్, దిస్ ఇస్ హైదరాబాద్. ఇట్స్ నాట్ చైనా ఆర్ ఇట్స్ నాట్ న్యూయార్క్. చూడండి మొత్తం బ్యూటీ. జైబేరీ సమ్మిట్ చూడండి, బ్యూటిఫుల్ వ్యూ. ఓ తెలంగాణ పోలీస్ అకాడమీనా? ఎప్పుడు చూడలే. వావ్, ఓకే. సో కర్ణాకర్ బ్రో కొత్త కార్ కొన్నాడు. ఏంటిది? టొయోటా సఫారీనా? బ్రాండ్ న్యూ. ఎన్నిసార్లు వాడారు? ఏదో ఒకసారి ఆన్ చేయండి. ఇది ఎల్ఈడి స్క్రీన్ ఉంటుందా? కానీ చైనా కార్లు చూసి చూసి ఈ కార్ డ్రైవ్ చేస్తే ఎలా ఉంది? అలానే ఉందా చైనా కార్ లాగా? చైనా ఏంటంటే ఇండియన్ కించపరుస్తున్నాం కదా, అక్కడ ఇంకా అల్ట్రా. అదే అంటే బీవైడి ఉంటుంది కదా ఇక్కడ. బీవైడి ఉంది, మరి బీవైడి తీసుకోలేదు? నా టాటా కదా, ఇండియన్ ప్రోత్సహించాలి. అబ్బా, చైనాలో ఉండి. అవును, కానీ బీవైడి ఎంత ఉంటది ఇక్కడ? బీవైడి 30-35-40 lakhs కూడా ఉన్నాయి, వేరియంట్స్ బట్టి. సో అంటే ఇలా దీని సిమిలర్ మోడల్ అంటే దీని సిమిలర్ మోడల్ అరౌండ్ 30-35. సో ఇదే చీప్ అయితే. కర్ణాకర్ బ్రో కొత్త కార్. సో ఇది అప్పా జంక్షన్లో సన్ సిటీ అంట. సో ఇనీషియల్గా స్టార్ట్ చేశారు కానీ మ్యాసివ్ ఉంది, చాలా పెద్దది ఉంది. సో లోపలికి వెళ్దాం. సో అదికేమో ఇప్పుడు నేను కాల్ చేయాలి.
కాల్ చేస్తే ఆవిడ చూస్తుంది ఏం కొనాలో ఏంటో. అంటే మనకి ఏ ఐడియా లేదు కదా. నేను వెళ్ళి చాలాసార్లు స్వాతి కొనేసి చూసేసి పక్కన పడేస్తాను. ఈ చిన్నపిల్లల డ్రెస్సులు అనుష్క ఈ వయసు ఉంటే బాగుండేది, కానీ కాదు కదా. సో అదిగోండి శ్రావణి గారు స్కాట్లాండ్ నుంచి మూవ్ అయ్యి పెట్టారనమాట. ఆవిడని కలిసేద్దాం డైరెక్ట్గా. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ స్టోర్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఇన్వైట్ చేసినందుకు. ఎలా ఉందండి మీ కలెక్షన్? ఎలా ఇంకా నేను మీరే చూపించాలి. ఇంకా జస్ట్ ఎంటర్డ్ ఇవన్నీ చూశాను. ఇవన్నీ చూస్తే చిన్నపిల్లలు ఉన్నాయి. మా కిడ్ ఓవర్ గ్రౌండ్ కదా, అందుకని. సో మీరు అంటే ఎందుకు ఇది స్టార్ట్ చేశారు అని జస్ట్? అయితే నా ప్యాషన్ అండి. నాకు మా అమ్మాయి కూడా ఇప్పుడు 12 years. 12 years? తను కూడా చాలా ప్యాషన్. 12 years కే ప్యాషన్ ఆల్రెడీ? అబ్బా. డిజైనింగ్ అంటే తన క్రియేటివిటీ, డిజైనింగ్ చాలా బాగా చేస్తుంది. సో షీ ఆల్సో వాంటెడ్ టు డూ ఇట్. యాక్చువల్గా చెప్పాలంటే దీనిలో సగం డిజైన్స్ తనే డిజైన్ చేసింది. మీరు నంబరు 12 years కి డిజైన్ చేసింది అంటే నంబర్ కానీ. ఏం చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చూపించండి. తను ఏం డిజైన్ చేసింది? ఇది దాని ఫేవరెట్ యాక్చువల్గా. అవునా? అంటే క్లాత్ కొని క్లాత్ నేను తీసుకొచ్చాను. అవును. క్లాత్ తీసుకొచ్చి తనకు చూపిస్తే ఏ విధంగా డిజైన్ చేయాలి, ఏ విధంగా ఇలా ఉంటే చిన్న పిల్లలకి నచ్చుతుంది మమ్మీ, అంటే తన ఏజ్ వాళ్ళకి ఎలా ఉంటుంది. కానీ సీరియస్ గా వితౌట్ ఎనీ గైడెన్స్ తనే డిజైన్ చేసిందా? అన్ని అని చెప్పను, కానీ తనకి టైం ఉన్న దాంట్లో తను ఇవన్నీ డిజైన్ చేయాలి. చాలా ఇంప్రెసివ్ యాక్చువల్లీ. అవునా? తను ఇద్దరం కలిసి ఇప్పుడు ఏంటంటే పిల్లలకి పెద్ద పెద్ద డ్రెస్సులు, బాడీ డ్రెస్సులు వేసుకుంటే నచ్చదు. సో వాళ్ళకి ఏంటంటే చాలా ఈజీ మూవింగ్, అల్కగా ఉండాలి, మంచిగా అలాగే చూపించడానికి చాలా బాగుండాలి. అలా అని చెప్పేసి మేము కాటన్ డ్రెస్సెస్. నేను ఇంకా స్టిల్ నాట్ ఏబుల్ టు ఫ్యాథమ్ 12 ఏళ్ళ అమ్మాయి డిజైన్ చేసింది ఇవన్నీ. అన్ని కాదు, వెరీ స్పెసిఫికలీ కొన్ని మాత్రమే. తనకి చాలా ఇష్టమైన డిజైన్స్ ఉంటాయి. ఇవ్వండి. మీ అమ్మాయి పేరు ప్రఖ్య. ఓకే. ఏ క్లాస్ అవుతుంది? 12 అంటే 7th grade. ఓకే. ఎక్కడ? శ్రీనిధి ఇంటర్నేషనల్. మీకు ఎలా అనిపించింది మూవ్? అంటే ఇంగ్లాండ్లో, యూకేలో ఉండి అన్ని రోజులు హైదరాబాద్ మూవ్ అయిపోవడం. బిజినెస్ గురించి కాదు, యాజ్ సచ్ మీరు మూవ్ అయిపోవడం. అవునా? చాలా బాగుంది. ఏంటంటే చిన్న పిల్లలకి కుట్టిన డ్రెస్సెస్ అనేది దొరకట్లేదు. అంటే డ్రెస్సెస్ కాదు, అంటే మీ యాక్చువల్ మూవ్ గురించి అడుగుతున్నా. అంటే మీ యూకే లైఫ్ స్టైల్ నుంచి ఇండియాకి ట్రాన్స్ఫర్ అయిపోవడం. యూ లైక్ ఇట్ వెరీ మచ్. అక్కడ అనుకోండి మన వాళ్ళంటూ ఎవరు ఉండరు. అవును. ఫ్యామిలీ రిలేటివ్స్ మనకి అంత. ఇప్పుడు యుఎస్ లో అనుకోండి చాలా మంది ఉన్నారు. యూకేలో కూడా ఉన్నారు కదా బానే. మేము ఉన్నప్పుడైతే లేదు. ఓ, మీరు వచ్చి 12 years అయిపోయిందా? ఓకే, ఇట్స్ బీన్ అ లాంగ్ టైం అయితే. ఓకే, ఈ మధ్యన మూవ్ అయ్యారేమో అనుకున్నా. 12 years నుంచి మేము ఇక్కడికి వచ్చి కంపెనీ పెట్టేసి, మాది సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఓ, సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది మీది. ఓకే. సాఫ్ట్వేర్ కంపెనీనే పెట్టాం. ఓకే. దాని ద్వారా మంచిగా ఫ్లరిష్ అయ్యారు. ఫ్లరిష్ అయిపోయాము. అక్కడ ఒక 2-3 బ్రాంచెస్ కూడా ఓపెన్ చేసాం ఇక్కడ. సో వి ఆర్ వెల్ ఆఫ్, మంచిగా ఉంది. బట్ ఏంటి ఇక్కడ ప్యాషన్ అది ఎప్పుడు అమ్మమ్మ అది చేయాలి, అది మాత్రం చేయాలి అనడం వల్ల ఇది వచ్చింది. కానీ మరి స్టార్ట్ చేయడం కూడా మీరు అంటే గ్రాండ్ గానే అనిపించింది నాకు. డిజైనర్ స్టూడియో అంటే మీరు ఇంట్లో ఒక రూమ్ లో కూడా చేయొచ్చు కదా కావాలంటే. అలాంటిది ఇంత పెద్ద స్పేస్. ఎంత స్క్వేర్ ఫుట్ ఉంటుంది? ఇది మొత్తం వచ్చేసి 4500 స్క్వేర్ ఫీట్. 4500. ఇట్స్ లైక్ హ్యూజ్ విల్లా. ఓకే, సరే చూపించండి. సో ఇవన్నీ కిడ్స్ వేరా మీరు చూపించేది? ఇదంతా కిడ్స్ వేర్ ఫ్రమ్ 4 years to 13 years వరకు ఉంటాయి. సో మేడం రాగానే అడిగారు, మీ పాపకి ఈ డ్రెస్ తీసుకోనా అని అడిగారు. అడిగితే అవునండి మా పాపకి తీసుకోవచ్చు, కాకపోతే మేము 10 years వెనక్కి వెళ్ళాలి అని చెప్పి. 10 years ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను, మరి అయ్యో పాపం ఇంజనీర్ చదివే అమ్మాయికి ఇక్కడ లేకపోయింది. అనుష్క కాదండి, ఇప్పుడు తన అమెరికన్ బాన్ కదా. వెరీ ఎలా అంటే మనం ఒక 0.01% నచ్చపోయినా వేసుకో. జనరేషన్ మీకు తెలుసు కదా. సో తను ఏంటంటే ఏదో ఒక టీషర్ట్ కొన్నా, అది ఎంతో లూజ్ అయిపోయిందంట అడిగిన దానికన్నా, పక్కన పడేసింది. సో అందుకని మా అమ్మాయికి అయితే నేను కొన్ను, మా ఆవిడకే. ఆవిడకైతే సారీస్ కూడా ఉన్నాయి, కుర్తీస్ కూడా ఉన్నాయి. ఓకే. సో ఇవి కూడా మీరు డిజైన్ చేసింది? ఇవి కూడా మా డిజైన్స్. మీ డిజైన్ అంటే స్పెసిఫిక్గా ఏంటి అంటే నేను వెళ్ళి అక్కడికి వాళ్ళ చేత ఇలాంటి వర్క్ ఎలా చేయాలి, అంటే నాకు ఇలా కావాలి. ఇప్పుడు ఇది నేను మీరు వేసుకున్నారు ఎగ్జాక్ట్. ఓకే, నేను కావాలని వేసుకున్నాను ఇక్కడ చూపించడానికి. సో ఈ డిజైన్ ఎలా ఉంటుంది, ఇది చేతితో వేసిన కుట్టు వర్క్ అన్నమాట. ఓకే. ఇక్కడంతా హ్యాండ్ మేడ్. ఇవన్నీ హ్యాండ్ మేడ్, మెషిన్ మేడ్ లేదు. ఇవి ఇక్కడే హైదరాబాద్ చేస్తారా? హైదరాబాద్ లో కాదండి, జైపూర్, ఢిల్లీ, అక్కడ
ఓహో డిఫరెంట్ ప్లేస్. ఏదో మీకు నచ్చిన మీరు వేసుకుంది కాక ఏదో ఒక పీస్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా, ఏంటి ఏం చేయించారు, ఏం చేయించారు. ఇప్పుడు ఇదే చూసుకోండి, Ah. ఇదే చూసుకోండి. Okay. ఇది అనేది దబ్కా వర్క్ అంటే బయట తీసుకున్నా. ఇది అనేది దబ్కా వర్క్ అంటే దప్కా. దబ్కా ఇది కొత్తగా వచ్చింది. Okay. సో దీన్ని ఇలా సుత్తి పెట్టి కొట్టి ఇలా చేస్తారన్నమాట. అబ్బా. ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు ఈ చున్నీకి కూడా చేయాలి, వర్క్ ఇప్పుడు చేయాలి. అవును. So it takes అదే హ్యాండ్ మేడ్ అనేసరికి టైం పడుతుంది. టైం పడుతుంది. సో ఈ పీసెస్ అనేది మేము చేయించలేము. సో ఏంటంటే ఒక దీంట్లో ఒక 3 పీసెస్, అందుకే దాన్ని డిజైనర్ పీస్ అంటారు ఆబ్వియస్ గా. సో ఓన్లీ సైజ్ కి మనకి ఒక 2-3 పీసెస్ కంటే ఎక్కువ Wow. రావు. దీంట్లో ఉన్న సైజెస్ ఒక ఏమో 6-7 పీసెస్ చేయించినట్టున్నాను, 3 పీసెస్ మిగిలిన. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని ప్రైస్ ఎంత అంటే డిజైనర్ వేర్ కాబట్టి. ఇంకొకటి డిజైనర్ వేరు అంటే మీరు ప్రైస్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. మామూలుగా ఏమనుకుంటారు, 20,000-30,000 ఉండిపోతుంది అని అనుకుంటారు. అలా కాదు, అవన్నీ అలా బ్రైడల్ గా నేను పెట్టట్లేదు. మనం పెట్టేది ఏంటి, మిడ్ రేంజ్ క్వాలిటీ ప్రోడక్ట్. Okay. క్వాలిటీకి కాంప్రమైజ్. సో ఇదేంటి కాటన్ ఇది? ఇది వచ్చేసి చందేరి సిల్క్ అండి. చందేరి silk. కాటన్ సిల్క్ అంటే ఓకే. ఓకే, మంచి ప్రీమియం ఫ్యాబ్రిక్. ఓకే. అయితే ఏమవుతుందంటే మనకి పెద్ద పెద్ద ఫంక్షన్స్ అని కాదు, మామూలుగా అవుట్ గోయింగ్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎలా వేసుకున్నాను అలాగే బయటకి Yes. వెళ్ళినప్పుడు క్యాషువల్ గా వేసుకోవచ్చు Okay. హ్యాపీగా. సో దీని ప్రైస్ వచ్చేసి మీకు 5,800. ఓకే. సో డిజైనర్ అనగానే అదే మీరు చెప్పినట్టే, డిజైనర్ వేర్ అనగానే 30,000 20,000 అనుకుంటారు. ఇది 5,800. ఓకే, నైస్. 5,800. ఇది కూడా హ్యాండ్ మేడ్. ఇది కూడా హ్యాండ్ మేడ్ మొత్తం అంతా ఈ పూసల వర్క్. ఇది కూడా జైపూరా? ఇది కూడా ఇది ఢిల్లీ నుంచి. ఢిల్లీ నుంచి. ఓకే. ఫ్యూ పీసెస్ అక్కడ నుంచి, ఫ్యూ పీసెస్ Yeah. మా అమ్మాయి గురించి అయితే కంప్లైంట్ చేయగలను, మా ఆవిడ గురించి కంప్లైంట్ చేయలేను కదా. సో నేను సెలెక్ట్ చేయకుండా మా ఆవిడకి ఇప్పుడు వీడియో కాల్ చేసి తనకు నచ్చినవి చూపిస్తాను. మళ్ళీ ఈ రంగు తెచ్చారు ఎందుకు, ఆ రంగు తెచ్చారు ఎందుకు అనకుండా. ఇది వచ్చేసి రా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మంచిగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ విత్ అన్ని పూసలతో అన్ని బాగా. సో ఇది సిల్కే. ఇది కూడా సిల్క్. నైస్. మీకు ఏంటంటే ప్రీమియం సిల్క్ ఏంటంటే వేసుకుంటే మనకి ఆల్ డే క్యారీ చేయొచ్చు. ఇచ్చింగ్ కానీ లేకపోతే అలా అవ్వదు. చూడడానికి కూడా క్లాసీ లుక్ ఉంటుంది అదన్నమాట. ఇప్పుడు ఇది చూసుకోండి, ఇది కాటన్. ఇప్పుడు మరి ఇప్పుడు దీని ప్రైస్ ఎంత ఉంటుంది? దీని ప్రైస్ అంటే జస్ట్ ఐడియా కోసం ఎవరైనా 4,200. ఓ 2,000 4,200. ఓకే. ఎందుకంటే నా వీడియోలు చాలా మంది ఫాలో అవుతారండి, మళ్ళీ నా కామెంట్ అడుగుతారు ఎంత ప్రైస్ చెప్పలేదు అని, అందుకని. ఓకే. ఇది ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్. దీని ప్రైస్ చెప్తాను, 5,600. ఇది 5,600. ఓకే, సూపర్. ప్రీమియం కాటన్ 3 పీస్ సెట్స్ అన్నమాట. సో ఈ కాటన్ అంటే ఇది ఎక్కడ డిజైన్ చేశారు? జైపూర్. ఇది జైపూర్. కాటన్స్ అన్ని జైపూర్ నుంచి. ఆల్ కాటన్స్ జైపూర్. ఓకే. హ్యాండ్ వర్క్. ఇది కూడా హ్యాండ్ వర్క్. ఓకే. మీరు చూసినట్టయితే నాట్ వర్క్ అంటారు దీన్ని. బాగుంది. యాక్చువల్లీ ఇది ప్లెయిన్ ఉంది కానీ ఆ చున్నీ బాగా కనిపిస్తుంది. యా, మీది ఎంత కానీ నేను సెలెక్ట్ చేయలేండి, మా ఆవిడకి వీడియో కాల్ చేస్తా. అంటే మెన్ కంటే కూడా ఇఫ్ యు సీ చాలా క్లాసీ ఉంది యాక్చువల్లీ. వేసుకుంటే మాత్రం చాలా క్లాసీ లుక్స్ వస్తాయి. నేను ఇప్పటిదాకా చూసిన వాటిలో నాకు ఇది ఇప్పటిదాకా నచ్చింది. ఇప్పుడు చూసారా మీరు ఎంత సింపుల్ గా ఉంటే అంత కరెక్ట్. ఇప్పుడు చూడండి, ఇవన్నిటికన్నా కూడా అది బాగా ఉంది కానీ ఇది సూపర్ అనిపించింది. అందుకని ఏంటంటే ప్రతిదీ బ్రైడల్ వేర్ అనుకోండి ఏదో ఒక షాప్ లో మనకు దొరుకుతుంది. అవును, కరెక్ట్. మోర్ ఓవర్ ప్రతిరోజు వేసుకోలేము అవును, అలాంటి అవును, pieces. రైట్. మనం ప్రతిరోజు వేసుకునేది ఏంటి, మంచిగా ప్రీమియం గా కనిపించాలి, అలాగే మనకు పాకెట్ ఫ్రెండ్లీ ఉండాలి. మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. మీరు ఒరిజినల్గా ఇక్కడి నుంచేనా? హైదరాబాద్ బోర్న్ అండ్ రైజ్డ్. హైదరాబాద్ దాట్ పోలేదు. చాలా బాగుంది మీ తెలుగు. నాకు అది కూడా నచ్చింది. ఆ లాస్ట్ చూపించారు ఒకసారి. కానీ నా టేస్ట్ మా ఆవిడది టేస్ట్ అవుతుందో లేదో తెలియదు, చూద్దాం. ఇది ఐ లైక్ దిస్ ఆల్సో. ఐ థింక్ మై వైఫ్ విల్ లైక్ దిస్. ఇది ఎక్కడండి? అన్ని జైపూర్ నుంచి. ఇది జైపూర్. ఇది కాటనేనా? ఢిల్లీ అంతే. ఇది కాటనేనా? ఇది జూట్ కాటన్ అండి. జూట్ కాటన్. ఓకే. కొంచెం జూట్ మిక్స్ ఉంటుంది. దీని ప్రైస్ ఎంత? 4,500. ఓకే. సో నేను కూడా డిజైనర్ అనుకుంటే 20,000 ఉంటుందేమో అనుకున్నాను నేను కూడా. ఏది కూడా ఇక్కడ 7,000 వెరీ రీజనబుల్. ఓకే. ఎందుకు అంటే మంచి క్యాష్ గా వేసుకొని వెళ్ళాలి, మీరు తీసుకొని హ్యాపీగా వేసుకొని వెళ్ళాలి. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నాను నా మనసులో. సో మా ఆవిడకి కాల్ చేసి తను అవే తీసుకుంటుందా లేదా. సో ఫార్ వైట్ వన్ ఇది నాకు చాలా నచ్చాయి. అయితే మీకు వేజెస్ చాలా బాగా నచ్చింది. నాకు నచ్చితే ఏం మా ఆవిడకి నచ్చాలి కదా. నచ్చిందంటే దానికి తల అలా లేదు అమ్మ, ఇంతకుముందు ఇస్తే నా కోసం ఏదో ఒకసారి వేసుకునేది, ఎందుకు వేసుకోలేదు తర్వాత అంటే నైస్. అంటే ఇలా చూస్తే బాగా కనపడుతుంది. అవును, రైట్. ఊరికి చూసేదానికంటే కూడా. సో శారీస్ కూడా చూద్దాం పైన, అంటే ఏ ఉన్నాయని ఒకసారి కాల్ చేస్తుంది దానికి. ఇదేంటండి? ఇది రా సిల్క్. రా సిల్క్ అండి. రా సిల్క్ మీద మొత్తం హ్యాండ్
సో దీని ప్రైస్ వచ్చేసి మీకు చెప్తాను చాలా రీజనబుల్ 4600 ఉంది. సో అన్నీ ఆ రేంజే ఉన్నాయి, అరౌండ్ 4000. బిలో 7000 మీకు అబౌవ్ 7000 ఏం పెట్టలేదు ఎందుకంటే క్యాషువల్గా అవును. సో పైన శారీస్ చూద్దాం అయితే. యా, ఇది పైనుంచి చూపిస్తున్నా మొత్తం. సో బేసిక్గా ఆవిడ ప్యాషన్తో స్టార్ట్ చేశారు. ఇప్పుడు గ్లోబల్ ఫ్యూజన్ అంటున్నారు అనమాట. అంటే దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ ఇండియన్స్. సో ఎనీ రేస్, తెల్లోళ్ళైనా నల్లోళ్ళైనా ఎనీబడి ఎనీ ఎథ్నిసిటీ వేసుకోవడానికి గ్లోబల్ ఫ్యూజన్ లాగా. సో ఎన్నాళ్ళు నేను స్టార్ట్ చేసేది? మేము స్టార్ట్ చేసి ఎక్కువ రోజులు ఏం కాలేదండి, 4-5 months అవుతుంది. అంతే, 4-5 months. 4-5 months నుంచి చేయడం అందుకే ఈ ర్యాక్స్ అన్ని ఖాళీ ఉన్నాయి. ఖాళీగా ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఇంకా ఇప్పుడు పొంగల్ వస్తుంది కదా, దానికోసం స్టాక్ చేయడానికి కూడా కొత్త పెట్టామన్నమాట. చేసి పెట్టాము. I see. ఇప్పుడు కొత్తగా అన్ని ఇంకా చేస్తున్నాము, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. సో మీ నేమ్ ఇండియన్ ట్రయాంగిల్ ఎందుకు? ఇండియన్ ట్రయాంగిల్ అంటారు ఎందుకంటే ఇండియన్ ట్రయాంగిల్ అంటే మొత్తం ఇండియా నుంచి వచ్చి ఆల్ సైడ్స్ నుంచి అన్ని తీసుకొచ్చి జైపూర్ నుంచి అంటే మన పెనిన్సులానా? Yeah. ఇలా రివర్స్ పెట్టాల్సింది. ఓకే. సో ఎక్కడి నుంచైనా సరే స్టాక్ తీసుకొచ్చి మన వరల్డ్ వైడ్ అందించాలి అనేది నా అవును. ప్యాషన్. ఎందుకంటే చూడండి ఇప్పుడు చాలా చేంజ్ అవుతుంది స్టైల్స్. అవును. ఇప్పుడు ఇండియా లంగా ఓని పట్టు లంగా అంటే ఇక్కడ అంతగా వేసుకోరు, అది ఓన్లీ రీజనల్ అయిపోతుంది. కానీ అలాగే కొంచెం మోడర్నిటీ దాంతో ఫ్యూజ్ చేసి మనం కొంచెం స్టైల్ చేంజ్ చేసి అందించామనుకోండి అందరూ వేసుకుంటారు. మేక్ సెన్స్. సో అలాగే పిల్లలు కూడా ఇష్టపడతారు. అవును. వచ్చే పిల్లలు కూడా మరి మన ట్రెడిషన్ మర్చిపోకూడదు, అవును. అలాగే మన ఏమంటారు దాన్ని ఇప్పుడు మోడర్న్ అదే. స్టైల్ కూడా. సో ట్రెండీ, ట్రెడిషనల్ యట్ ట్రెండీ. అబ్బా, బాగుంది క్యాప్షన్. సరే, ఎవరు మీకు కస్టమర్స్ ఉన్నట్టున్నారు? పర్లేదా? ఓకే. సో ఇప్పుడు వీడియో కాల్ చేస్తాను మా ఆవిడకి. సో షీ కెన్ సెలెక్ట్. స్వాతితోని లెంది వీడియో కాల్ చేసి తను తీసుకుని చెప్పండి మా ఆవిడ తీసుకున్న శారీ ఏంటో. ఇదేమో మష్రూమ్ బెనారస్ అండి. మష్రూమ్ బెనారస్. ఓపెన్ చేయాలి. ఏంటంటే ఇది ఏంటంటే మంచి పెళ్ళిళ్ళకి చాలా ఈజీ డ్రేపింగ్, మంచిగా ఫాలింగ్ బాగుంటుంది. ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు. మంచిగా వంటికి దిగిపోతున్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనకు మామూలుగా ట్రెడిషనల్ శారీస్, పట్టు శారీస్, హెవీ శారీస్ అనుకోండి, డ్రేప్ చేసుకోవడం కొద్దిగా కష్టం, టైం తీసుకుంటుంది. ఇది చాలా ఈజీ డ్రేప్ చేసుకోవచ్చు. సో స్వాతి ఎంచుకున్న శారీస్ చూపిస్తున్నా మీకు. ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి, ఇది పెద్దోళ్ళు వేసుకోరా చిన్నోళ్ళు? ఇప్పుడు అలా ఏం లేదా? పెద్ద బార్డర్స్ ఉండాలి, మంచి ప్లెయిన్ గా ఉండాలి అంతే. ఇంకా ఆఫీస్ గోయింగ్ చిన్న చిన్న పార్టీస్ కి హ్యాపీగా రేప్ చేసుకొని పోవచ్చు. దీని ప్రైస్ ఎంత అండి? ఏమి ఉండదు. అంటే ఐడియా కోసం ఈ ప్రైస్. ఇది వచ్చేసి 5800. ఇది 5000. ఫ్యాబ్రిక్స్ అన్ని ప్యూర్ ఫ్యాబ్రిక్స్. ప్యూర్. సో ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్నవన్నీ ఇది ఏం ఫ్యాబ్రిక్ అండి? ఇది వచ్చేసి ఆర్గాన్జా. ఆర్గాన్జా. ప్యూర్ ఆర్గాన్జా. ఇది ప్యూర్ ఆర్గాన్జా అంట. స్వాతి ఏవి సెలెక్ట్ చేసుకుందో మీకు చూపిస్తానా? ఓకే. ఇంకొకటి ఇది వచ్చేసి లెనిన్ సారీ. లెనిన్ టిష్యూ అంటే నలిగిపోదా? టిష్యూ అంటే ఏంటంటే ఇక్కడ జరీ వర్క్ లాగా వచ్చింది చూస్తే దాన్ని టిష్యూ అంటారు. ఓకే. మామూలు లెనిన్ అయితే ఏంటంటే మామూలు ప్యూర్ లెనిన్ అనుకోండి ఖచ్చితంగా మనం వైట్ ప్యాంట్స్ వేసుకుంటాం కదా, ఖచ్చితంగా ముడతలు వచ్చేస్తాయి. ఇవాళ అవ్వదు, టిష్యూ ఉంది కదా. ఇది యాక్చువల్లీ నచ్చింది, నాకు కూడా నచ్చింది. నేను మనసులో అనుకున్నా ఇది నచ్చిందని. స్వాతి కూడా నచ్చింది లక్కీగా. సో వర్క్స్ వస్తుంది, బాగుంటుంది మంచి చిన్న చిన్న పార్టీస్ కి. దీనికి బ్లౌజా? దీనికి బ్లౌజ్ రన్నింగ్ ప్లేన్ వచ్చేసింది. ఇది పై. అండ్ దీని ప్రైస్ ఎంత అండి? ప్రైస్ వచ్చేసి 4980. సో స్వాతి ఎంచుకుంది ఇది 4980. అది ఎంత చెప్పారు? 5000. సో ఇది 5800. తర్వాత ఇది వచ్చేసి 11,000. ఇది అన్నింటిలోకి ఎక్స్పెన్సివ్ మేము తీసుకున్న వాటిలో. మళ్ళీ చెప్తున్నాను, డిజైనర్ శారీ అంటే నేను కూడా అనుకున్నా 50,000 60,000 ఉంటాయని. సో ఇది అంటే పట్టు, కానీ పట్టు కాదు. సో ఇది స్వాతి ఎంచుకుంది. నాకు ఈ శారీ నేను అనుకున్న చూసిన వాటి అన్నింటిలో ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఉంటుందని నేను అనుకున్నా మ్యామ్ చూపించినప్పుడు. సో ఈ శారీ నాకు బాగా నచ్చింది అనుకున్నా, కానీ మా ఆవిడ ఈ టైపు బార్డర్ వేసుకొని ఉంది. సో ఇది మీరు ప్రైస్ గెస్ చేయండి, మనం మ్యామల్గా చెప్తారు. సో నేనైతే మాత్రం చూసిన వాటిలో ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందేమో అనుకున్నా. ఎంతండి దీని ప్రైస్? చెప్పండి. నేను 15,000 ఉంటుంది 20,000 ఉంటుంది అనుకున్నా. అంటే అలా అనిపించింది చూసిన వాటిలో. ఇది వచ్చేసి సెమీ సిల్క్, ఇది ప్యూర్ సిల్క్ కాదు, సెమీ సిల్క్ కాబట్టి దీని వచ్చేసి 3,250. సో ఇప్పటిదాకా నేను చూసిన శారీస్లో ఇదే చీపర్ శారీ. సో ఐఎమ్ రియలీ షాక్డ్. అంటే లుక్ అయితే అలా లేదు. ఫ్రీగా వేసుకోవచ్చు, అంటే నలగదు, మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది, హ్యాపీగా ఎక్కడ వేసుకున్నా ఆ సెట్. ఇందులో ఏ కలర్స్ ఉన్నాయండి? ఇది 3250 అంటే నాకు, అంటే ఐ డోంట్ నో, నేను నాకు శారీస్ ఎక్స్పర్ట్ కాదు. ఇదిగోండి ఇవన్నీ స్వాతికి ఒక 1 hour చూపిస్తే నాకు 1 hour అయింది. మొత్తానికి ఆవిడ 3 ఎంచుకుంది. ఇదేంటన్నారు మేడం? ఇది వచ్చేసి
క్రష్డ్ బెనారస్ టిష్యూ. క్రష్డ్ బెనారస్ టిష్యూ అంట. ఇది క్రష్డ్, ఇది అంటే చూసేవాళ్ళ కోసం జస్ట్ అలా చూపిస్తున్నా. యా అదే ఓకే, ఇవన్నీ క్రష్డ్ బెనారస్ టిష్యూ. సో ఇక్కడ ఉన్న వాటన్నిటిలోని మోస్ట్ ట్రెండీ లేకపోతే మీ ఫేవరెట్ ఏంటి చెప్పండి. మా ఫేవరెట్ అంటే యాక్చువల్గా నేను అన్ని పర్టికులర్ అవును అలా కదంటే, అంటే ఇఫ్ యూ హ్యావ్ టు, మీరు ఓకే మీకు ఉన్న వాటన్నిటిలో మీ ఫేవరెట్, మీ పర్సనల్ చాయిస్. అది నాకు నచ్చింది చాలా. వెరీ బ్యూటిఫుల్ సారీ. అవును. నేను ఇది డై లేదు, మరి మా ఆవిడకి ఎందుకు నచ్చలేదు ఇది? ఇది కొత్తగా వస్తున్నాయి, ఇంకా ట్రెండ్ లోకి ఆ, రాలేదు. ఇదేంటండి ఇది? ఇది వచ్చేసి టస్సర్, ప్యూర్ టస్సర్ ఫ్యాబ్రిక్ ఆ. విత్ మీనాకరీ వర్క్ వస్తుంది. సో ఇది యంగోళ్ళకి కూడా ఓకేనా? యంగ్ వాళ్ళే వేసుకుంటారు. నాకు ఎలా అనిపించింది అంటే ఇల్లీట్, నాకు చాలా ఇల్లీట్ స్టైల్ అనిపించింది. ఒకసారి ఇది చూపించండి. ఇది నేను మా ఆవిడకి రికమెండ్ చేశాను కానీ నువ్వు వేసుకో అంది ఇక్కడ నాకు. వచ్చేసి ఇది బ్లౌజ్ పీస్ ఉంది, ఆ. బ్లౌజ్ విత్ బార్డర్ వచ్చింది. మ్. తర్వాత ఇది వచ్చేసి పళ్ళు. ఓకే. నేను మీకు ఒక్కసారి ఇలా వేసుకొని చూపిస్తాను బికాజ్ దిస్ ఇస్ మై లేదు నాకు చాలా నచ్చింది. మరి మా ఆవిడ పర్సనల్ ఫేవరెట్ కాబట్టి. మీ ఫేవరెట్ కూడా సరేలేండి. Yeah. మీ టేస్ట్ నా టేస్ట్ సరిపోయింది. ఇది బేజల్స్ అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్గా. చాలా బాగుంది యాక్చువల్. ఇది ఏంటంటే దీని మీద అంటే ఈ లైట్లో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ యా మంచి ముత్యాల హారం వేసుకోండి, ఆ. ఎంత ఎలిగెంట్ గా ఉంటుందో అవును చూడండి. చాలా బాగుంది. అదే ఎలీట్ స్టైల్. ఇందులో రంగులు ఉన్నాయండి వేరేవి? ఉండవు. ఇది ఒకటే కలర్. అసలు డై చెయ్యరు. ఆహా. డై అనేది ఓహో డై చేయరు. డై చెయ్యరు. ఇదేంటండి మెటీరియల్? ఇది టస్సర్. టస్సర్. టస్సర్ సిల్క్ అండి. దీన్ని డై చెయ్యరు. ఈ జస్ట్ ఈ ఫ్లవర్స్ మాత్రం చేంజ్ అవుతా ఉంటాయి మామూలుగా. అర్థమైంది కలర్. ఓకే. యా సో మీ ఫేవరెట్ ఇది నా favorite. ఒకటి. సో అయితే నాకు కూడా చూసిన వాటి వచ్చేసి కొన్ని ఒక 4 పీసెస్ వచ్చాయి. కస్టమర్స్ చూసి వెళ్ళారు. దీని ప్రైస్ ఎంత ఉంటుందండి? 19,500. ఓహో చాలా ఎక్స్పెన్సివ్ అంటే ఉన్న వాటిలో. 19,000. అబౌవ్ కూడా ఉన్నాయి. అబౌవ్ కూడా ఉన్నాయి కానీ ఇదన్నీ ఈ ఫ్యాబ్రిక్ వల్ల ఆ ప్రైస్. 19,000. ఓకే. కానీ ఇప్పుడు నాకు కూడా చూసిన వాటిలో చాలా నచ్చింది. ఇది హెవీ ఉండదు కదండి? హెవీ అంటే మోడరేట్ గా ఉంటుంది. మీకు అంత హెవీ ఇప్పుడు స్టైల్లో ఉండదు. కట్టినంత హెవీగా ఉండదు. మంచి డ్రెస్. నా ఫేవరెట్ కూడా ఇదే కానీ మా ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలి. 19,000 తీసుకోలేదు కాబట్టి షీ సేవ్డ్ మీ మనీ. ఇవేంటండి? ఇవన్నీ పట్టు పట్టు. పట్టు సీట్లు. ఇంకా ఇవి some పట్టు రేంజ్ లోనే ఉంటాయండి. ఇది ట్రెడిషనల్ పట్టు. ఇది జెరీనా? ఇది జరీ. Okay. ఇది కూడా అరౌండ్ 19,500 ఉంది. 19,000. Collection. ఓకే. కొంచెం ఇప్పుడు జరీని బట్టి ప్రైసెస్ అన్నమాట. సో వీటిని మీరు డిజైనర్ అని ఎలా టర్మ్ చేస్తారు? అంటే ఆన్ వాట్ బేసిస్? డిజైనర్ అని అంటే ఇప్పుడు ఒక్కొక్క శారీ ఉంటుంది కదండి, దాన్ని పర్టికులర్ గా ఈ డిజైన్ నాకు ఇది కావాలి, okay? ఈ డిజైన్ ఇలా వేయండి అని చెప్పి నేను వాళ్ళతో చేంజ్ ఓహో, తీసుకొచ్చాను. అంటే మాస్ ప్రొడ్యూస్డ్ కాకుండా మీరు సెలెక్ట్ చేసి చూస్ చేసుకున్నారు. నేను ఏమంటాను, నేను నాకు ఒక 4 చీరలు నల్ల చీరలు కావాలి బ్లాక్ శారీస్ లో, ఈ ఫ్లవర్స్ వేసి ఇవ్వండి అని చెప్పి నేను తీసుకొచ్చుకున్నాను. ఓకే అర్థం. దగ్గర ఉన్నవి ఏదో తీసుకొని తీసుకుని రాలేదు, వాళ్ళకి ఇలా చెప్పి ఇలా చేయించుకొని. సో ఇప్పుడు ఈ కలెక్షన్స్ అన్ని అయిపోయాక మీరు కొత్తవి తీసుకొస్తారా? అలాగేం లేదా? అలా ఏం లేదండి, పొంగల్ వస్తుంది తీసుకురావడానికి అన్ని fill చేస్తారు. ఓకే, చేసేస్తాం. ఓకే, సూపర్. అన్ని వచ్చేస్తాయి. సూపర్. సో ఇప్పుడు నా వీడియో చూసి ఎవరైనా వస్తే వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తారా? Of course అండి. అవును. కంపల్సరీగా సరే. చెప్పండి, మీ పేరు చెప్తానంటే డిస్కౌంట్ ఇస్తారా? ఓకే. సో వినండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వస్తే రవి తెలుగు ట్రావెల్స్ చెప్పండి, డిస్కౌంట్ ఇస్తా అన్నారు. ఆవిడ ఇవ్వకపోతే మాత్రం నన్ను తిట్టుకోకండి, మీ చాయిస్. లేదు, మీ పేరు చెప్తే మాత్రం నేను 10% డిస్కౌంట్ ఇస్తారా? ఓకే, సూపర్, వెరీ గుడ్. సో ఇది 19,000 రేంజ్. సో మోస్ట్ ఎక్స్పెన్సివ్ శారీ ఇది? మోస్ట్ ఎక్స్పెన్సివ్ అన్నిటికన్నా తక్కువ. అన్నిటికంటే అది యాక్చువల్గా నాకు కూడా తెలియదండి. నేను చెప్పాలనుకుంటే నేను కూడా చూడాలి. అవునా? ఇది వచ్చేసి 23,800 ఉందండి. ఇదే 23,000 అంటే బరువు ఉందా? ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్లాత్. ఏదైనా సరే క్లాత్ ప్లస్ జరీ. క్లాత్ ప్లస్ ఈ జరీకి మీరు ఒక్కసారి డిఫరెన్స్ చూస్తే మీకు తెలిసిపోతుంది. ఓకే. ఇది కొంచెం ఇంకా హై క్వాలిటీ ఉంటుంది ఈ జరీ. ఇది కూడా బాగుంది. మరి స్వాతి అంటే ఇలా ప్యాటర్న్స్ ఎక్కువ ఉంటే వేసుకొస్తాను. అది ఇది ఏంటంటే బ్రైడల్ అండి. బ్రైడల్ మామూలుగా బాగా పిల్లలకి వాటికి వేసుకో. మామూలుగా సో బేసిక్గా ఈ బ్రైడల్ శారీస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ రేంజ్లో ఉన్నాయి మీ స్టోర్. నేను అందుకని అవి కూడా ఎక్కువ పెట్టలేదు. సో 23-25 మోస్ట్ ఎక్స్పెన్సివ్ మీ షాప్లో. ఓకే. 25 is the maximum I think. సో చీపెస్ట్ శారీ? చీపెస్ట్ అంటే ఐ మీన్ టు సే లీస్ట్ ఎక్స్పెన్సివ్. The least one, yes, I know. ఇప్పుడు మనం చూసింది 30-50 కదా? 1,200 kind of. 1,200 కూడా ఉన్నాయా? Yeah, I think so. 18 ఉంది ఇది. 1,800. Yeah, 18-19 I guess is Okay. the least one. సో ఇది రేంజా? Yeah. ఓకే. ఇదేంటంటే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా అడుగుతున్నారని తీసుకొచ్చాను. అవునా? ఇది 1,800? ఇలాంటివి. Yeah. ఓకే. సో రైట్, మీరు డీటెయిల్గా ఈ కలెక్షన్స్ చూడాలంటే మీరే వచ్చి చూడాలి. ఎక్కడండి ఇది? ప్లేస్ మళ్ళీ చెప్పండి. ప్లేస్ వచ్చేసి స్నేహిత
జంక్షన్ దగ్గర ఉంటుంది. అప్పా జంక్షన్. టెబుల్ సిటీ. నార్సింగి ఎంత దూరం ఇక్కడికి? ఇక్కడికి ఒక 10 minutes. ఓహో, నార్సింగి దగ్గర అయితే. నార్సింగి దాన్ని ఏమంటారు, పేరు మర్చిపోయాను, సారీ. అప్పా జంక్షన్ అన్నారు కదా. కాళీ మందిర్, నార్సింగి, ఏమంటారు దాన్ని, ఇంకొకటి బండ్లగూడ, జాగీర్, ఇవన్నీ దగ్గర. కానీ స్పేస్ మాత్రం చాలా పెద్దది ఉందండి, నిజంగా హ్యూజ్. వావ్. సో ఇది గైస్ కలెక్షన్ రకరకాల. సో లీస్ట్ ఎక్స్పెన్సివ్ శారీ మనం చూసాం 1800-1200 రేంజ్ ఉన్నాయి. మోస్ట్ ఎక్స్పెన్సివ్ అక్కడ చూసారు కదా, ఈ జెరీ అంతా ఉంది కాబట్టి 23,000 25,000. నాకు కూడా ఫేవరెట్, మ్యామ్కి నచ్చిన శారీ ఇది. అంటే వీడియోలో అలా ఉందో నాకు తెలియదు కానీ చాలా చాలా ఎలిగెంట్ ఉంది ఇన్ పర్సన్. అంటే కొన్ని కెమెరాలో సరిగ్గా కనబడవు కదండి అది. సో మొత్తం స్వాతి అయితే ఆల్మోస్ట్ 1 hour నాకు క్యాబ్లో ఉండి మొత్తానికి చదవండి ఆ చివర అవి మనం సెలెక్ట్ చేసుకున్న శారీస్ మాట వాళ్ళకి, అది విషయం. సో మర్చిపోకండి అయితే నా పేరు చెప్తే. ఓకే, కూల్. సో ఇది గైస్, సో కరుణాకర్ బ్రో చెప్తే సరే నేను కూడా ఏదో సంథింగ్ డిఫరెంట్ తీసుకుందామని ఇక్కడికి వచ్చామాట. సో ఇది నా నచ్చల్. కాకపోతే మీ రియాక్షన్ ఫీల్ అయిపోతే ఇంకే కలర్ నెక్స్ట్ విజిట్లో ప్రాబబ్లీ ఇవన్నీ సర్ప్రైజ్. యాక్చువల్గా ఫ్రాక్స్ వస్తున్నాయి, అంటే పెద్దవాళ్ళకి కాఫ్ లెంత్ ఫ్రాక్, 1 piece ఫ్రాక్స్ వస్తున్నాయి. ప్లస్ మామూలుగా క్యాజువల్ వేర్ జీన్స్ కాదు, ట్రౌజర్స్ అండ్ షర్ట్స్ కూడా వస్తాయి. ఓకే, అది కూడా తెప్పిస్తాం. షర్ట్స్ అంటే అమ్మాయిలకా? అబ్బాయిలకా? ఇది ఓన్లీ ఫర్ ఫీమేల్. మేల్ సెక్షన్ కూడా ఓపెన్ చేసేయండి మళ్ళాంటి వాళ్ళకి. గాడ్స్ గ్రేస్ ఉంటే అది కూడా చేద్దాం. కానీ మీకు స్కోప్ ఉంది ఇంకా పైకి వెళ్ళడానికి? లేదు కదా, ఇక్కడ లేదు. మేబీ హావ్ టు ఓపెన్ ఎ బ్రాంచ్ ఇఫ్ పాసిబుల్ అంతే. అంటే మీరు వేసుకోవచ్చు నెక్స్ట్. ఇది మీ బిల్డింగే కదా? ఇది మా బిల్డింగే, కాకపోతే పైన అనేది మేము సోలార్ అది ఎంత పెట్టాము. ప్లస్ ఇది కూడా మెజనైన్ కదా, ఇంకొకటి వెయ్యాలి అంటే ఇది సాలిడ్ గా మళ్ళీ సాలిడ్ గా. సో ఇది ఓపెన్ స్పేస్ వల్ల మీకు అంటే 2 ఫ్లోర్లు చేసి ఉంటే చాలా స్పేస్ వచ్చేది. కానీ మీరు సో ఇదిగోండి మొత్తం స్టోర్ ఇండియన్ ట్రయాంగిల్. మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ట్రయాంగిల్ ఏంటి అని. సో మన షాపింగ్ కూడా అయిపోయింది. సో ఫస్ట్ నాకు అన్నిటికన్నా ఇంకా గుర్తొస్తుంది, అనుష్క కోసం ఇది తీసుకోండి అన్నారు. అవునా, అనుష్క కూతురుకి సరిపోతుంది అది. సో అది నేను చెప్పాను కదా, తను చూడకుండా మనం కొంటే ప్రాణం పోయినా వేసుకోదు. అయ్యా వద్దులేండి ఏం స్వాతికి పనికి వచ్చేది తీసుకుంటా, ఎందుకంటే. సో ఇవి గైస్, సో మొత్తానికి నాకైతే ఆ వైట్ తర్వాత ఇది నచ్చింది. కానీ నేను రియల్లీ సర్ప్రైజ్డ్ అండ్ షాక్. ఇట్స్ ఓన్లీ 3,200. ఇది మా అమ్మ స్టైల్ అనుకున్నా, కానీ మీరు అంటున్నారు కదా అందరూ వేసుకుంటారని. అవునా? దీని ప్రైస్ ఎంత చెప్పండి? 5,000. ఇదేంటి మెటీరియల్? ఆర్గాన్జా. ఓకే. అంటే నాకు చూడగానే ఫస్ట్ అమ్మ వేసుకునేదాన్ని, ఇప్పుడు మారిపోయాయి అన్ని ట్రెండ్. ఓకే. ఈ మధ్య ఏది అలా లేదు, ఇంకా చెక్స్ ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది. చెక్స్ ఈ మధ్య చాలా ట్రెండింగ్ అయిపోయింది. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది కదా, వేసుకుంటే మీకు పెద్దగా. యా మీరు వేసుకుంటే అంటే జస్ట్ అలా చూడగానే అంటే మా అమ్మ దగ్గర ఎక్కువ శారీస్ ఇలాంటి ఉండి నేను అనుకున్నా అమ్మ స్టైల్ అని. యాక్చువల్లీ వాళ్ళ డిజైన్స్ మళ్ళీ సెట్ కరెక్ట్. అయిపోతున్నాయి. యాక్చువల్లీ మీరు వేసుకుంటే బాగుంది చాలా. తీసుకెళ్ళారు మా ఆవిడకి తీసుకోమంటే ఆవిడకి చెక్స్ వద్దంట. బా ఏమి సెలక్షన్ రా బాబు. సరే, సో ఆల్ ద బెస్ట్ అండి మీకు. అసలు మీరు ఇంత బిగ్ మూవ్ కదా ఇది, ఇంత చేయడం అంటే ఇంత పెద్ద బిల్డింగ్ని మీరు ఇదే కమర్షియల్గా రెంట్కి ఇచ్చేస్తే యూ కెన్ మేక్ అ లాట్ ఆఫ్ మనీ. కానీ మీ ప్యాషన్ ఫాలో అయ్యి రెంట్ మెయిన్ అది నాకు అన్నిటికీ నచ్చింది. 12 years old అమ్మాయి చూడండి, ఇంత పెద్ద 4,500 square feet వాళ్ళు రెంట్కి ఇచ్చేస్తే ఈ రోడ్ పాయింట్లోని దే కెన్ మేక్ అ లాట్ ఆఫ్ రెంట్. కానీ ఆవిడ ప్యాషన్ని ఫాలో అయ్యి నాకు అది ఇంకా 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 నచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ కలెక్షన్ అంతా ఓపిక్గా చూపించినందుకు. అండ్ ఐ రియలీ లవ్డ్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. సెక్షన్ చూసాము, స్వాతి సెలెక్షన్ అయిపోయింది కదా. ఇప్పుడు మ్యామ్ కిడ్ ఇన్స్పిరేషన్తో వాళ్ళ ప్యాషన్తో చేశారు కాబట్టి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు, చెప్పండి. సో యాక్చువల్లీ మనము కొంచెం గట్టి కోసము మనం ఏం చేస్తాము,
టైలర్ దగ్గరికి వెళ్ళాలి, అవును. వాళ్ళ సైజెస్ తీసుకోవాలి, మనం ఫ్యాబ్రిక్ చూస్ చేసుకోవాలి, అవును. 2-3 సార్లు వాళ్ళకి ఫోన్ చేసి ఇవన్నీ హేజల్ లేకుండా మనము ఏంటంటే కిడ్స్ కోసం రెడీగా మనం స్టిచ్ చేయించి పెట్టాం. ఇప్పుడు యూఎస్ లో మీరు కూడా అవును. ఇప్పుడు మరి సైజెస్ సైజెస్ నేను అదే చెప్తాను. సైజెస్ హ్యాపీగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 to 5 4 years నుంచి మనకి మాక్సిమం 12 years వరకు ఉంటాయి. మీరు తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నార్మల్ గా కుట్టించుకోవాలంటే ఎన్నో రోజులు అవును కరెక్ట్. ఆ పని కానీ ఈ రోజులో కుట్టించుకుంటారు ఎవరైనా అన్ని రెడీమేడ్. చాలా మంది ఉన్నారండి. అవునా? బొటిక్స్ చాలా నడుస్తున్నాయి. అవునా? కాకపోతే ఏంటి చాలా మందికి ఇప్పుడు మీలాంటి వాళ్ళ యూఎస్ నుంచి వస్తారు. మీకు ఎంత టైం ఉంటుంది? అస్సలు టైం ఉండదు. అసలు ఆ శారీ కలెక్షన్ గంట కూడా ఉండదు. నేను యూజువల్గా మీ నంబరు ఈవెన్ జ్యువెలరీ కొన్నా, డైమండ్ జ్యువెలరీ కొన్నా ఐ స్పెండ్ 5 minutes అంతే. టైం క్రంచ్ చాలా మందికి ఇప్పుడు ఉంటుంది. అవును. సో అది మనకి మీకు ఎంత ప్రాఫిట్ అంటే ఇలాంటివి నేను దానికోసం అనేది ఎవరికైతే టైం ఉండదు వస్తారు, వచ్చి చూస్తారు హ్యాపీగా, కానీ అదే క్వాలిటీ మళ్ళీ కుట్టించిన క్వాలిటీకి దొరకాలి. అంటే ఇలా రెడీమేడ్స్ ఇక్కడ ఉండవని నేను చెప్పట్లేదు. దీనిపై చెప్పండి అంటే మనకి జస్ట్ తెలుసుకోవడానికి, అంటే పీపుల్కి ఒక ఐడియా వస్తుంది. 3,100. ఇది వచ్చేసి కానీ మ్యామ్ నేను మీకు ఒక ఫీడ్బ్యాక్ అవునా, ఆనెస్ట్ క్యాండిడేట్ ఫీడ్బ్యాక్. బయట నుంచి వచ్చినప్పుడు మీ స్టోర్ చూసి నేనేమనుకున్నానంటే నా పని అయిపోయింది ఇవాళ, ఏది 25,000 మినిమమ్ 1 lakh అనుకున్నా. అంటే మీ బిల్డింగ్ అలా ఉంది బయట నుంచి. సో ఇది బిగ్గెస్ట్ మిత్ బస్టర్ అన్నమాట. అంటే 3,000. నేను అదే చెప్పబోతున్నాను. డిజైనర్ వేర్ అనగానే 20,000 30,000 ఉండాల్సిన పనిలేదు. ఓకే, డిజైనర్ వేర్ అంటే ఓన్లీ ఒకటేసారి వేసుకుని వదిలేసేది అవసరం లేదు. మనది ఏంటంటే ఇది కొనుక్కున్నారనుకోండి, మీరు 10 సార్లు వేసుకోవచ్చు. కరెక్ట్. అనుష్కకి సిమిలర్ ఉండేది చిన్నప్పుడు. మళ్ళీ అలాగే మీకు డిజైనర్ లుక్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, ప్రైస్ తక్కువ ఉంటుంది, ప్లస్ మీకు రెడీగా దొరుకుతుంది. కానీ మీ బయట నుంచి మీ స్టోర్ చూస్తే అలా అనిపిస్తుంది ఏది. సో దట్స్ వెరీ హ్యాపీ టు నో అఫోర్డబుల్ ప్రైసెస్ ఉన్నాయి. ప్రొడక్ట్స్ రెడీగా దొరుకుతాయి మీకు, వచ్చి జస్ట్ పిక్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఎఫర్ట్ తక్కువ, టైం. ఇది ఏజ్ గ్రూప్ అండి? ఇది కూడా అంతే అండి, 4 years నుంచి. ఇది 4 years? 4 years నుంచి ఇది 13. అదే సో మీ కిడ్ ఏజ్ ఇది 12-13. 12 years. అలా అన్నమాట. ఈజీ అన్నమాట మీకు వచ్చి. నాకు ఇంత ముందు బ్రైట్ కలర్స్ నచ్చేవి కదా, డార్క్ కలర్స్ నచ్చేవి. ఇప్పుడు మరి నేను ముసలి అయిపోయినా ఏంటో నాకు ఇప్పుడు చూసారా, మీకు ఇక్కడ చూపించిన కూడా బ్రైట్ కలర్స్ నచ్చుతున్నాయి. నేను అదే చెప్తున్నాను, మీకు మంచి ప్రీమియం ఫీల్ ఉన్నది ఏది కూడా మీకు నాకు అది నచ్చింది చాలా. ఆ లాస్ట్ది ఇంత చూసింది ఇది నచ్చింది. నేనే షాక్. ఇంతకుముందు అయితే ఇవే నచ్చేవి, ఇప్పుడు అవి నచ్చట్లేదు, ఇవి నచ్చుతున్నాయి. ఏంటో. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇవన్నీ సరే ఎక్కడైనా ఉంటాయి, కానీ మీ కిడ్ డిజైన్ చేసిందంటే ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్. సమ్ డే ఐ వాంట్ సీ హర్ యాజ్ వెల్. అబ్బో, ఏ బుక్? 12 years కి బుక్ రాసేసిందా? మంచి కిడ్స్ కామిక్, చాలా బాగుంది. సో షీ విల్ టేక్ యూ ప్లేసెస్ ఐ గెస్. గ్రేట్. she has to go higher. షీ డెఫినెట్లీ విల్. అసలు డిజైన్ చేసేస్తుంది, బుక్ రాసేస్తుంది, అసలు ఇంప్రెసివ్. సో అదిగోండి మళ్ళీ స్టోర్ పేరు అయితే ఇండియన్ ట్రయాంగిల్. సో మీరు అపాయింట్మెంట్ అని తీసుకోవచ్చు. ఇది బై అపాయింట్మెంట్ అండి లేకపోతే? లేదండి, ఓపెన్ ఫ్రమ్ 10 o'clock to night 10 o'clock. ఇట్స్ ఓపెన్. యూ కెన్ జస్ట్ కమ్ ఇన్. మంచిగా ఏది ఇష్టం ఉంటే అది గ్రాబ్ చేసుకొని వెళ్ళిపోండి. మీకు మళ్ళీ అదే క్వాలిటీ స్టిచ్ చేసి. మీ స్టాఫ్ కూడా చెప్పండి నా 10% గురించి, మర్చిపోతాను. ఓకే, చెప్పేసి వెళ్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నో అమేజింగ్ అసలు, యాక్చువల్లీ వెరీ గుడ్ కలెక్షన్. సో హోప్ఫుల్లీ మీరు ఇంకా నెక్స్ట్ ఇంకా ఫ్లాగ్షిప్ చేసేస్తారు అని ఐఎమ్ హోపింగ్. బై గాడ్స్. సార్ థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ బై. గైస్, ఇక్కడ ఏదో షాపింగ్ వస్తే పైనుంచి బాల్కనీ నుంచి పిలిచారు నన్ను. అందరూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఓకే, ఆల్రైట్. వావ్, అందరూ. సో హాయ్ చెప్పండి అందరూ. ఓకే. సో హాస్టల్లోని సార్ స్ట్రిక్ట్ అంట, అలో చేయాలంటే సరే నేనే వస్తానులే అని చెప్పి వచ్చేవాడు. అది వాళ్ళ కోసమే. అదే. సో అందరూ డాక్టర్లా ఇంజనీర్లా ఏమవుతారు? అందరూ ఇంజనీరింగ్. ఓకే. సో అందరూ ఇంటర్ ఫస్ట్ ఇయరే? ఓకే. వావ్. చెప్పాలా ఎవరన్నా మాట్లాడాలా? నెక్స్ట్ మోటార్ కాదు, మామూలు రెగ్యులరే. ఒక గ్రూప్ టూర్ లాగా 28 మంది కలిసి వెళ్తాం అనమాట రేపు మార్నింగ్ భూటాన్కి. సో అందుకే భూటాన్ వెళ్ళడానికి ఇక్కడికి వచ్చామాట. Really, it's nice to meet you, sir. Yeah. We are lucky to be here. Actually, I'm the only Telugu guy that has been to every country in the world. Great. All 195 అయిపోయాయి. Now I'm doing my second world trip, మాట. Great. I wish you all the best. Okay. సరే, ఓకేనా? ఓకే వైస్, ఆల్ ది బెస్ట్ మీకు. సో అదిగోండి గైస్, సక్సెస్ఫుల్గా అయిపోయింది. మా ఆవిడ షాపింగ్ అయిపోయింది, అన్నిటికన్నా హ్యాపీ. జైబెరీ సమిట్ చూడండి, బ్యూటిఫుల్ వ్యూ.